హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1731. ఈరోజు డేట్ 25th May 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ముందైతే ఒక 3-4 మంచి డీల్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి, ఆబ్వియస్గా ఈరోజు నేను మీకు ఒక వీడియో కూడా చేశాను. రియల్మీ 15 Pro అరౌండ్ 26-27 వేల రూపాయల బడ్జెట్లో వస్తుంది, డిపెండింగ్ ఆన్ ఎవర్ కార్డు. నన్ను అడిగితే మంచి డీలే, ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. రెండోది, మీకు ఫ్లిప్కార్ట్లో సూపర్ క్యాన్స్ మీ దగ్గర బాగా హెవీగా ఉన్నాయి అనుకోండి, దీంట్లో మీకు 249 సూపర్ క్యాన్స్ యూజ్ చేసుకొని 249 రూపాయలు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన గిఫ్ట్ కార్డు కొనుక్కోవచ్చు. అలాగే 499 ఉంటే 499 రూపాయలతో కొనుక్కోవచ్చు. అలాగే బిగ్ బాస్కెట్కి సంబంధించిన మీరు గిఫ్ట్ కార్డు కూడా కొనుక్కోవచ్చు 500 రూపాయలది. మీ దగ్గర 500 అంతకంటే ఎక్కువ సూపర్ క్యాన్స్ ఉంటే వీటిని వాడుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి షార్ట్ టైంలో ఎక్స్పైర్ కూడా అవ్వచ్చు. మంచి ఆప్షనే, ఎందుకంటే సూపర్ క్యాన్స్ ఉత్తగా పడిపోతూ ఉంటాయి, అక్కడ వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా వాడుకోండి, మీకు గిఫ్ట్ కార్డ్ రూపంలో కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి అనమాట. మూడోది, మీకు టైమెక్స్ వాచ్ ఒకటి ఉంది, నియర్లీ హాఫ్ ప్రైస్లో వస్తుంది, మంచి డిస్కౌంట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నాలుగోది, ఫ్లిప్కార్ట్ బ్రాండ్కి సంబంధించిన మార్క్ అని ఉంది కదా, వీళ్ళకి సంబంధించిన ఫుల్ హెచ్డీ మానిటర్ అరౌండ్ 3500కి వస్తుంది. నన్ను అడిగితే ఇంత తక్కువ బడ్జెట్లో ఆల్మోస్ట్ ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి, నేను ఒకసారి చెక్ చేశాను. తక్కువ బడ్జెట్లో మానిటర్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి మీకు శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ శాంసంగ్ గెలాక్సీ S26 FE ఫ్యాన్ ఎడిషన్ అనేది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయిపోయినాయి. దాంట్లో Exynos 2500 ప్రాసెసరు, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఇది One UI 9 అవుట్ ఆఫ్ ది బాక్స్తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇది అరౌండ్ 60,000 దాకా పెడతారు. మళ్ళీ మీకు బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో సగం ధరకు వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్ అనమాట. వెరీ సూన్ ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి ఒక 3-4 న్యూస్ ఉన్నాయి ఈరోజు. వెరీ ఇంట్రెస్టింగ్, యాక్చువల్గా వెరీ యూస్ఫుల్ న్యూస్ కూడా ఇవి. ఒకటి, మ్యాక్బుక్ నియో అని రీసెంట్గా లాంచ్ చేశారు, తక్కువ బడ్జెట్ మ్యాక్బుక్. దీంట్లో బేస్ మోడల్ని డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది వెరీ సూన్. ఒకవేళ మీరు మ్యాక్బుక్ కొనుక్కోవాలనుకుంటే మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంటే ఇప్పుడు చెక్ చేసుకోండి. వెరీ సూన్ ఇది డిసప్పియర్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే స్టోరేజ్ షార్టేజ్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని అంటే యాపిల్ వాళ్ళు దీన్ని డిస్కంటిన్యూ చేద్దామని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓన్లీ 512 GB వేరియంట్ మాత్రమే అవైలబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్బుక్ నియో కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటే చెక్ చేసుకోండి, ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ. నన్ను అడిగితే ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, స్టూడెంట్స్కి, అంటే మీరు ఎలాంటి హెవీ టాస్కులు చేయని వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఏదో బ్రౌజింగ్ చేసుకోవడం, ఏదైనా డాక్యుమెంట్ రాసుకోవడం, చదువుకోవడం, ఇలాంటి వాటికి అయితే ఓకే. కానీ మీరు ఎడిటింగ్ లాంటివి చేద్దాం అనుకుంటే మాత్రం ఇది పడుకుంటుంది. అందుకని దీన్ని ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టకండి, పడుకుంటుంది. అలాంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళకే పనికొస్తుంది. పర్టికులర్గా అమ్మాయిలకి బాగా సూట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, సాఫ్ట్ కోర్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ మీకు మ్యాక్కి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, మీకు యాపిల్కి సంబంధించిన WWDC 2026 రాబోతుంది. June 8వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈసారి వీళ్ళు పర్టికులర్గా ఎక్కువ ఫోకస్ చేసేది AI మీద అని తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఏదో ఉంటుంది కదా, సో దీంట్లో న్యూ జెన్ AI అనే కోడ్తో ఒక డెమాన్స్ట్రేషన్ అయితే లీక్ అయింది. యాక్చువల్గా లీక్ అయి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ లీక్ అయినాయి. సో వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ AI మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని దీని ప్రకారం తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది కూడా అదే మెయిన్గా. యాపిల్కి సంబంధించిన AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళదేదే ఉంది, యాపిల్ ఇంటెలిజెన్స్, దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా యాపిల్ యూజర్స్ పెరుగుతారు. పర్టికులర్గా ఇప్పుడు శాంసంగ్ తీసుకోండి, మీకు AI డిపార్ట్మెంట్లో శాంసంగ్ టాప్ నాచ్ ఫీచర్స్ అన్నీ ఆఫర్ చేస్తుంది. బట్ యాపిల్ అక్కడే ల్యాక్ అవుతుంది. సో ఇది అప్గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి సేల్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. ఆల్రెడీ వీళ్ళు మంచి టాప్లోనే ఉన్నారు, అది కూడా వచ్చింది అనుకోండి, ఇంకా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకోటి కూడా ఉంది యాపిల్కి సంబంధించింది, iPhone 18 Pro అండ్ 18 Pro Max. ఈ 2 ఫోన్స్ ఈసారి ఫామ్ ఫ్యాక్టర్లో చిన్న చేంజెస్ రాబోతున్నాయంట. అంటే ఇప్పటివరకు మీరు చూసిన ఏదైతే iPhone 18 Pro, 17 Pro కానీ 17 Pro Max కానీ ఉన్నాయో అవి కొంచెం పొడుగ్గా ఉండే అవకాశం ఉంటుందంట. అంటే వీళ్ళు ఫామ్ ఫ్యాక్టర్ని స్లైట్గా పెంచుతున్నారు, పైకి పెంచుతున్నారు, అంటే లెంత్ పెంచుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం డిస్ప్లే సైజెస్ కూడా ఈసారి వ్యారీ అయ్యే అవకాశం ఉంటుందంట. అంటే 6.3 ఇంచెస్ ప్రోలో ఉంటుంది జనరల్గా, అది 6.4 ఇంచెస్కి వెళ్ళొచ్చు. అలాగే 6.9 ఇంచెస్ ఉంటుంది మ్యాక్స్లో. అండ్ ఇప్పుడు 7 ఇంచెస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి డిస్ప్లే సైజ్ పెరగడం వల్ల వీళ్ళు సన్నగా పొడుగ్గా కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఫామ్ ఫ్యాక్టర్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారా అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. యాక్చువల్గా ఢిల్లీ బేస్డ్ ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు, ఒక కొత్త కంపెనీ అనమాట, వీళ్ళ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అంటే వీళ్ళ కంపెనీ ఏంటంటే క్యారీమెన్. సో ఇది అనే కాన్సెప్ట్తో ఒక స్టార్టప్ స్టార్ట్ అయింది.
అండ్ ఇది ఢిల్లీలో ప్రజెంట్గా పేపర్స్లో, న్యూస్లో ఎక్కడ పడితే అక్కడ బాగా హల్చల్ చేస్తున్న కొత్త స్టార్టప్. వీళ్ళేంటంటే మనుషుల్ని అద్దెకిస్తారు గంటల తరబడి. ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళారు, చాలా రకాల షాపింగ్ చేశారు, చాలా బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులు మోయడానికి మనిషి అనమాట. ఎట్ ద సేమ్ టైం సినిమా టికెట్లో లేదంటే ఇంకెక్కడన్నా క్యూలో నిలబడాలి ఒక మనిషి వెళ్ళి, అలాంటి టైంలో కూడా ఈ క్యారీ మ్యాన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. హాఫ్ అన్ అవర్కి రూ. 79, అలాగే 1 అవర్కి రూ. 119, 2 అవర్స్కి రూ. 219 అంట. సో ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ దీని గురించి బాగా డిస్కషన్ కూడా నడుస్తుంది. వెరైటీ కాన్సెప్ట్ ఇది. క్యారీ మెన్ అనే కాన్సెప్ట్తో ఈ స్టార్టప్ స్టార్ట్ అయిందనమాట. సో ఎలా ఉంది ఇది? మంచిగా ఉందా? ఫ్యూచర్లో ఇంకేమేమి వస్తాయో ఇలాంటివి, అద్దెకి మనుషులు ఏ రకంగా కూడా దొరుకుతారో మేబీ చూడలేము. ఎలా ఉంటుంది తలుచుకుంటే భయం అవుతుంది. నెక్స్ట్ ఇస్ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది యాక్చువల్గా ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ బాగా ఉపయోగపడే టాపిక్ కూడా. ఇదేంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇప్పుడు ఇండియా పోస్ట్తో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. అండ్ ఇండియా పోస్ట్ ద్వారా రూరల్ ఏరియాస్కి ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా షిప్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా సొంతూరు తీసుకోండి. మా సొంతూరు ఖమ్మం దగ్గర, వైరా దగ్గర ఒక చిన్న విలేజ్. ఇక్కడికి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సర్వీసెస్ ఏమి ఉండవు. నియర్ బై టౌన్ ఏంటంటే మాకు వైరా. సో వైరా అనేది మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మేము ఏదైనా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు కొన్ని వస్తున్నాయేమో కానీ ఇంతకుముందు ఎలా ఉంటుందంటే వైరాలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడెక్కడో పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే బస్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. రకరకాల ఏదో ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఇండియా పోస్ట్తో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. దీనివల్ల ఇండియాలో ఉన్న 150,000 పోస్ట్ ఆఫీస్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు. అండ్ వీళ్ళు పోస్ట్ ఆఫీస్ ద్వారా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా రూరల్ ఏరియాస్ కూడా షిఫ్ట్ చేస్తారు. విచ్ ఇస్ యాక్చువల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్ కదా. చాలా మంచి విషయం. చిన్న చిన్న ఏదన్నా ప్రొడక్ట్స్ వచ్చినా కానీ మన ఇంటి అమ్మ వాళ్ళకి ఏదైనా బుక్ చేయాలన్నా ఇక్కడ నుంచి, ఇప్పుడు నేను ఎక్కడో మంచిర్యాలలో ఉంటాను, మా అమ్మ వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంటారు. సో ఎక్కడి నుంచి అక్కడ బుక్ చేయాలన్నా ఇలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుద్ది. ఈ ఫ్లిప్కార్ట్లో ప్రోగ్రామ్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి, గూగుల్కి సంబంధించిన గూగుల్ హెల్త్ యాప్ ఇప్పుడు మన ఇండియాలో కూడా లైవ్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే వెరీ సూన్ వీళ్ళు రీసెంట్గానే వీళ్ళు గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ అని ఒక దాన్ని లాంచ్ చేశారు. $99, అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ ₹10,000 బడ్జెట్లో దీన్ని లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది చాలా చాలా ట్రెండింగ్ డివైస్ ఇప్పుడు ప్రజెంట్గా గ్లోబల్గా. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఊప్ ఉంటుంది. ఊప్ నా దగ్గర ఉంది కదా, నేను దుబాయ్లో ఉన్నా. ఊప్ 5.0 30,000 సబ్స్క్రిప్షన్ దగ్గర దగ్గర. ఎవ్రీ ఇయర్ 30,000 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ అది డివైస్ ఫ్రీయే, కానీ సబ్స్క్రిప్షన్ 30,000 దాకా ఉంటుంది. బట్ గూగుల్ ఫిట్బిట్ ఒక్కసారి కొంటే మీకు లైఫ్ లాంగ్ అనమాట. ఎలాంటి సబ్స్క్రిప్షన్లు ఏమి ఉండదు దీనికి. సో ఇది యాక్చువల్గా చాలా చాలా వర్త్ డివైస్. అది ₹10,000 పెడుతున్నారు వీళ్ళు. అండ్ ఇది మన ఇండియాలో ప్రజెంట్గా అయితే సేల్లోకి రాలేదు. యాక్చువల్గా మన ఇండియాలో అనౌన్స్ కూడా కాలేదు. బట్ ఇప్పుడు గూగుల్ ఫిట్బిట్ హెల్త్ యాప్ అనేది లైవ్ అయిపోయింది కాబట్టి వెరీ సూన్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా దగ్గర గూగుల్ స్టోర్లో ₹10,000 కూపన్ ఉంది. అప్పట్లో మనకి గూగుల్ పిక్సెల్ 9 Pro ఉన్నప్పుడు ₹10,000 కూపన్ ఇచ్చారు, గుర్తుంది కదా. ఆ ₹10,000 కూపన్ ఎలా వాడాలా అనుకుంటున్నా. ఇది కానీ వచ్చిందనుకో ఫస్ట్ నేను కొనేది అదే ప్రోడక్ట్. ఇది కొంటే ఖచ్చితంగా మనకి హెల్త్ ట్రాకింగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది గూగుల్కి సంబంధించింది. చూద్దాం మరి ఇది రాబోతుంది అనమాట. సో ఈ టెక్ న్యూస్ ఏది వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ఆ టాపిక్ పేరు రాయండి. ఇంకేమేమి టాపిక్స్ మీరు వినాలనుకుంటున్నారో, చూడాలనుకుంటున్నారో వాటి సజెషన్స్ కూడా కింద కామెంట్లో రాయండి. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఇవ్వండి ఖచ్చితంగా. అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలంటే చెప్పండి. చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాను. మీకు ఏమేమి కావాలో కింద కామెంట్లకు రాయండి. ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ నోట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టెక్ న్యూస్ కోసం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.